నేను మీ ముందుకు రాబోతున్నా. ఫిబ్రవరి 6th మా ఫిలిం గెడ్డం గ్యాంగ్ రిలీజ్ కాబోతుంది. యాక్చువల్గా ఫిబ్రవరి 4th నా పుట్టినరోజు. బట్ నా పుట్టినరోజు కంటే ఫిబ్రవరి 6th ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ రోజు నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి సినిమా మీకు ఇవ్వబోతున్నా. సో ఫిబ్రవరి 6th నా పుట్టినరోజును కూడా నేను ఫిబ్రవరి 6th సెలబ్రేట్ చేసుకోవాలి అని నా ఇష్టం. ఎందుకంటే నేను ఈ రోజు కోసమే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇంతకుముందు నేను ఇచ్చిన సక్సెస్ ఎవడైతే నాకేంటి గోరింటాకు, ఆ తర్వాత నేను మంచి ఫిలిం మీరందరూ మెచ్చుకునే ఒక మంచి ఫిలిం నేను ఇవ్వలేదు. అండ్ ఈ సినిమా ఎందుకు ఇన్ని రోజులు అయ్యింది అంటే నాకు మళ్ళీ మీ ముందు వచ్చేటప్పుడు రొటీన్ ఫిలింతో రావడం ఇష్టం లేదు. నేను మళ్ళీ మీ ముందు వచ్చేటప్పుడు మీరందరూ ఎస్ సూపర్ అన్నట్టు ఉండాలి అన్న ఆ తపనతోనే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ గెడ్డం గ్యాంగ్తో మీ ముందుకు వస్తున్నా. ఈ గెడ్డం గ్యాంగ్ మీరు ఇంతకుముందు చూసిన రాజశేఖర్ని మీరు చూడరు, ఒక కొత్త రాజశేఖర్ని చూస్తారు. నిన్న మొన్న నా 2 టీవీ షోలు, ఫేమస్ టీవీ షోల్లో నేను కనిపించాను. చాలామంది ఫోన్ చేశారు, మీ గెడ్డం గ్యాంగ్ సినిమా వస్తుంది అని. ఎక్కువ అండ్ ఆ ప్రోగ్రాం గురించి చాలామంది మెచ్చుకున్నారు. వాళ్ళందరూ ఇంకా బయట ఇవాళ ఎక్కడ వెళ్ళినా వచ్చినా నిన్న ఇవాళ అందరూ ఆ టీవీ ప్రోగ్రామ్ అందులో చూసిన ప్రోగ్రాం గురించి గెడ్డం గ్యాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కువ మంది లేడీసే మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన 1 వీక్లో మీరు ఎలాగైనా చూసేయండి. ఎందుకంటే 1 వీక్లో వెళ్ళిపోతుంది అని కాదు, నాకు లేడీస్ ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నారని చెప్తారు, కానీ లేడీస్ థియేటర్కి రావడం స్లోగా 1 వీక్ తర్వాత వస్తున్నారు. ఎప్పుడు నేను చూసేదంతా నేను నా పైగా అభిమానం ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి అండ్ ముఖ్యంగా లేడీస్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ వీక్ లోపల మీరు ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలన్నది నా రిక్వెస్ట్. కంప్లీట్ లాఫ్ రైట్ సార్ చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు బి అ కంప్లీట్ స్టోరీ is the hero actually, and we are all a part of it, and we should be I am very happy to be a part of this wonderful film. So like the song, for what reception you all gave us, I hope you'll all watch the movie and please don't encourage piracy. So I request you all to go to the theaters and watch the movie, and I hope you'll all like the film, and I'm sure you'll all like the film. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఎంత కష్టపడ్డామో మాటలు లేవు నేను చెప్పడానికి. ఈ సినిమా రైట్స్ కొనడం దగ్గర నుంచి ఈరోజు ఈ ఫస్ట్ కాపీ తీసుకొచ్చి సినిమా రిలీజ్కి తీసుకొచ్చేంత వరకు చాలా చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసాం, చాలా కష్టపడ్డాం. అందరిలాగానే మా సినిమా చాలా బాగా వచ్చింది, సూపర్ డూపర్గా వచ్చింది, డెఫినెట్గా ఆడుతుంది. ఇది రెగ్యులర్గా రొటీన్గా అందరమే చెప్తాము, అలాగే అనిపిస్తుంది. మనం ఏది చేసినా మనకి చాలా బాగానే అనిపిస్తుంది. కానీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ సినిమా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా ఇంకా చాలా సరదాలని అందుకోవాల్సిన ఈ సినిమా ఇప్పుడు జీవిత గారు సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యింది. దానివల్ల కొన్ని కామన్గా వాడే భాషలను కూడా వాడనివ్వట్లేదు. అన్నిటినీ వద్దండి, ఇది ఇప్పుడు వద్దు, ఇది కట్ చేసేద్దాం, ఇది కట్ చేసేద్దాం అని ఆవిడ కామన్గా అందరూ వాడే భాష మిగిలిన సినిమాలో వచ్చే భాషనే కొన్ని వాడనివ్వట్లేదు. మాకు అది మైనసే. ఇప్పుడు దానికోసం కొత్త కొత్త భాషలను తెచ్చుకుంటున్నాము. ఇంకా చూడండి, అర్థం చేసుకోండి. మరి తప్పదు కదా, ఓ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక దాన్ని ఫాలో చేయక తప్పడం లేదు. ఇంట్లోనే సెన్సార్ అవుతుంది. నేను ఫస్ట్ సెన్సార్ బోర్డు మెంబర్ అయిపోయారా, హాయ్ జాలీ నేను సన్నీ లియాన్తో సినిమా చేయొచ్చు అని అనుకుంటే చిన్న చిన్న డైలాగ్ కట్టేస్తున్నారు. ఇంకా ఏం సినిమా చేస్తాం. సో అదే ఈ సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. any good word you write about the movie will never we assure you that we'll never disappoint you, because the movies come out really well, and
this is a completely different genre for Telugu cinema as well as for Rajshekhar sir. Because all sorts of serious roles and police roles, all sentimental roles was his genre before Geddam Gang. But from Geddam Gang, it will be completely Geddam Gang will be a completely different movie for Rajshekhar sir as well as for the complete Telugu industry.